సాధారణంగా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని తర్వాత ఇబ్బందులు పడడం చూస్తూ ఉంటాం. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్న వెంటనే దానికోసం ఫైట్ చేశారు. ఫైట్ చేసిన అనంతరం హైకోర్టు వరకు వెళ్ళి అక్కడ సాధించి తమ ప్రేమను గెలిపించుకునేందుకైతే కనుక ఇప్పటికీ ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. 3 నెలల క్రిందట ఇదే ఇష్యూ పైన అయితే కనుక హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్స్ పాస్ చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు ఆ మహిళలిద్దరూ ప్రేమించుకోవడం అనేది ఒకవైపు సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే ఇటువైపు పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. సొసైటీ ఎలాగూ యాక్సెప్ట్ చెయ్యదు అన్న ఉద్దేశంలో వాళ్ళు భయపడి ఇన్ని రోజులు అయితే ఒక దగ్గర నుంచి వెళ్లకుండా, అంటే ఇటువైపు జ్యోతి ఇంకోవైపు ప్రియ ఇద్దరి ప్రేమ కథ అయితే హల్చల్ గా మారిందని చెప్పొచ్చు. బెజవాడలో కృష్ణలంక ఏరియాలో అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాము. ఏదైతే జ్యోతి ప్రస్తుతం మనతో ఉన్నారు, జ్యోతి అండ్ ప్రియ ఇద్దరు కూడా మనతో ఉన్నారు. అయితే అసలు ఏం జరిగింది, జ్యోతి ప్రియ మధ్య ఏం జరుగుతోంది ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు ఫస్ట్ వాళ్ళిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది, ఈ వాళ్ళిద్దరికి ఫీలింగ్స్ ఉన్న విషయం ఎవరితో షేర్ చేసుకున్నారు ఏంటి, అసలు దీని వెనకాల కథ ఏంటి, ఇంత ఫైట్ చేయడానికి ఎవరు సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ జ్యోతి. తన జ్యోతి. అయితే జ్యోతి ఏంటి, మీరే హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో ఫైట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటున్నారు అనే విషయాన్ని బయట పెట్టడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ మీరు అంత ధైర్యంగా, అది కూడా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఎవరు కూడా ఇంత ధైర్యంగా బయటకు వచ్చి పిటిషన్ వేసి ఉండరు ఇన్నాళ్ళు. సో మీకు అసలు ఏమనిపించింది ఏంటి? ఫస్ట్ మేడం, నేను అమెరికన్ హాస్పిటల్ ఆగస్ట్ 2022లో నేను జాయిన్ అయ్యాను. అక్కడ పల్లవి వాళ్ళ మదర్ నాతో పాటు వర్క్. పల్లవి ఓకే. వాళ్ళ మదర్ 26 ఇయర్స్ అక్కడ సీనియర్ ఓపీటీ డిపార్ట్మెంట్లో క్లర్క్గా చేస్తున్నారు. సో నేను అక్కడ జాయిన్ అయింది ఆగస్ట్ 2022. అక్కడ నేను అసిస్టెంట్ క్లర్క్గా చేసినప్పుడు నాకు వర్క్ నేర్పించడానికి వాళ్ళ మదర్ని రిఫర్ చేశారు. ఆ టైంలో వాళ్ళ మదర్తో నాకు స్నేహం ఏర్పడింది. మామూలుగా వాళ్ళకి చర్చి ఉంది కాబట్టి, సంఘం ఉంది కాబట్టి నేను సంఘానికి వస్తూ ఉంటున్నా. ఫస్ట్ మేము వేరే చర్చికి వెళ్ళే వాళ్ళం. పరిచయం అయిన తర్వాత ఒకసారి సంఘానికి రావటం అనేది, నేను చర్చికి రావటం అనేది ప్రారంభించాను. అలా వస్తున్న టైంలో వాళ్ళ డాటర్ పల్లవి నాకు పరిచయం అయ్యారు. పల్లవి నేను ఫస్ట్లో మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. తర్వాత లైక్ గర్ల్స్ ఎలా ఫ్రెండ్లీగా ఉంటారు అలాగే ఉండేవాళ్ళు, నార్మల్గానే ఉండేవాళ్ళం. తర్వాత మా ఇద్దరికి మధ్యన లవ్ రిలేషన్షిప్ అనేది ఫిజికల్గా మాకు ఫీలింగ్స్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఎట్లా ఫిజికల్గా ఫీలింగ్స్ అంటే కానీ, లేకపోతే అంటే సాధారణంగా ఒక అమ్మాయికి అబ్బాయి మీద ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే మీకేం అనిపించలేదా? అంటే ఏంటి నాకు అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అన్న డౌట్ రాలేదు? అది ఫస్ట్ నాకు కొంచెం నార్మల్గానే నేనేమన్నా తడబడుతున్నానేమో అనిపించింది ఫస్ట్ నాకు. అన్న ఫీలింగ్ ఫస్ట్ అలాంటి నేచర్ ఉంది. కానీ ఫిజికల్గా మేము ఫీలింగ్ స్టార్ట్ అయినప్పుడు మాకు అది ఫిజికల్గా అంటే తను టచ్ చేసినప్పుడు, లేకపోతే ఏంటి అంటే ఏ విధంగా టచ్ చేసినప్పుడు అనేది ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యింది. సో ఆ టైంలో నేను తనకి ఫస్ట్ నేనే ప్రపోజ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ప్రపోజ్ అంటే ఎలా చేశారు? అంటే ఒక అమ్మాయి ప్రపోజ్ చేయడం అంటే చాట్ చేసుకోవటం వల్ల అట్లా మేము మా ఇష్టాలు తెలుసుకుని అట్లా దగ్గర అవటం, నాకున్న ఫీలింగ్ తనతో నేను షేర్ చేసుకున్నాను. అంటే ఇలా నీ మీద నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అనేది సంథింగ్ షేర్ చేసుకుని తను కూడా యాక్సెప్ట్ చేశారు. తర్వాత మామూలుగా ఇంకా ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రం మాకు ఉంది. ఫిజికల్ అంటే ఎలా, నాకు అర్థం కాదు. ఫిజికల్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం ఓకే, ఒక అమ్మాయి అబ్బాయి ఫిజికల్ అంటే అది జనరల్గా తెలుసు బయట. అంటే అమ్మాయిలు ఎట్లా అంటే ఫిజికల్గా అంటే కలిసినప్పుడల్లా మీట్ అయ్యేవాళ్ళం. ఫిజికల్ బయటికి వెళ్ళటం కానీ ఇంకా కలుసుకోవటం కానీ పర్సనల్గా అట్లాంటి రిలేషన్షిప్ అనేది డెవలప్ అయింది. సో అలాగా ఫ్రెండ్షిప్ స్టార్ట్. ఆ రిలేషన్షిప్కి మేము టోటల్గా ఇద్దరు మేము అగ్రీ అయ్యాం. కానీ ఆ టైంలో మాకు అది తప్పు అనిపించలేదు. అలానే మేము మా పేరెంట్స్ని కానీ ఎవరిని కానీ చీట్ చేయాలనే ఉద్దేశం కూడా లేదు మాకు. సో ఆ టైంలో అలా ఫీలింగ్స్ ఎక్స్పోజ్ చేసుకున్నాము. ఇద్దరు ఇష్టాలు చెప్పుకోవటం, అలా ఫిజికల్గా కలుసుకోవటం అనేది జరిగింది. సో తర్వాత
ఇలాంటి సమస్యలు ఇట్లా మేమిద్దరం మంచిగా ఫ్రెండ్స్గా ఎట్లే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్కి కొంచెం డౌట్ వచ్చింది. ఇక్కడికి నేను ఎక్కువగా వస్తున్నాను అనే కారణమే వాళ్ళని ఎక్కువగా ఇక్కడికి వస్తున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. ఫస్ట్ అండి ఇక్కడికి రావటం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఇంట్లో మా పేరెంట్స్, మా మదర్ ఎప్పుడు మనీ మైండెడ్. అస్సలు కూతురు గురించి కానీ ఒక ఫీలింగ్స్ కానీ పట్టించుకోదన్నమాట. తనకి ఇంత వయసు వచ్చిన ఏదో ఒకటి చేయాలనేది ఉండదు. ఒకవేళ చేయాలనుకుంటే ఇంక కట్నం ఇవ్వాల్సి వస్తుంది, ఇంక పెళ్ళి అవసరం లేదు అని చెప్పి అన్నట్టుగా ఇంకా పూర్తిగా డబ్బు మైండెడ్. ఎప్పుడు వాళ్ళ వైపే వాళ్ళ మావయ్య, మా మావయ్య ఆయన పేరు, అండ్ మా అమ్మమ్మ వీళ్ళ వైపే సపోర్ట్ అనమాట. ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తుంది. వాళ్ళ వల్ల మా ఫ్యామిలీ టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయింది. ఓకే, అయితే ఫస్ట్ మీట్ అయింది పల్లవిని అయితే ఒక హాస్పిటల్లో మీట్ అయ్యారు, మీ ఇద్దరు మాట్లాడుకోవడం, ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం. ఓకే, ఇక్కడ నుంచి తర్వాత స్టెప్ ఫస్ట్ ఎవరికి చెప్పారు? వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారా లేకపోతే ఎవరికి? ఫ్యామిలీకి ఫస్ట్. ఎవరికి తెలిసింది మీ విషయం? ఫస్ట్ తెలిసింది పల్లవి వాళ్ళ ఫ్యామిలీకే తెలిసింది. నేను అప్పుడు ఆ టైంలో ఏమన్నారు పేరెంట్స్? ఏమన్నారు? నేను ఆ టైంలో ఇక్కడ లేను. సో ఆ టైంలో నేను ఇక్కడ లేను. నేను కిడ్నాప్ అయిన టైం అది. కిడ్నాప్ అంటే? కిడ్నాప్ అంటే ఎవరు కిడ్నాప్ చేశారు? మా మదరే కేసు పెట్టారు ఆ టైంలో. ఫస్ట్ నేనే స్పందనలో పెట్టాను. మా పేరెంట్స్ వల్ల నాకు చాలా ఇట్లా పల్లవికి నాకు రిలేషన్ వాళ్ళ వల్ల మా అన్నయ్య, మా ఫాదర్ నన్ను సెక్షువల్గా హెరాస్ చేశారు. సో వాళ్ళ క్యారెక్టర్ నాకు నచ్చలేదు. సో దానివల్ల నేను ఎవరు మీ అన్నయ్య కూడా? అన్నయ్య అన్నయ్య తన డాక్టర్. అతను సెక్షువల్గా హెరాస్ చేసి నేను నిద్రపోతుంటే ఆ వీడియోస్ సేకరించుకుని తన ఫోన్లో రిజిస్టర్ చేసుకున్నారు. సొంత అన్నయ్య. అండ్ మా ఫాదర్ కూడా చెప్పుకోకూడదు, నేను ఇట్లా స్నానం చేస్తుంటే చూడటానికి ప్రయత్నించి చాలా అలాగే సెక్షువల్గా హెరాస్ చేశారు వాళ్ళు నన్ను. ఎప్పుడు అమ్మగారికి చెప్పలేదా? మీ మదర్కి చెప్పలేదా ఈ విషయాలన్నీ? మా మదర్కి తెలుసు. మా మదర్కి తెలిసినా ఆమె అసలు పట్టించుకోలేదు, నమ్మలేదని చెప్పి నేను వాళ్ళ చేత నేను సెక్షువల్గా హెరాస్ చేయబడ్డానని ఇక్కడ నేను పల్లవి వాళ్ళ మదర్కి నా సిచ్యువేషన్ చెప్పుకుని బాగా ఏడ్చుకునేదాన్ని. అప్పుడే ఇక్కడికి రావటం స్టార్ట్ చేశాను. సో వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తూ అంటే ఇక్కడికి రాకేతం వాళ్ళతో నాకు ఆ సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది కాబట్టి నేను కేసు ఫైల్ చేశాను ఇదే ఇష్యూ మీద. ఏంటి మీ ఫాదర్ అండ్ బ్రదర్ మీద, ఇద్దరి మీద కేసు ఫైల్ చేశారు? ఫైల్ చేసాం స్పందనలో చేసాము. అండ్ మా మదర్ కూడా మనీ మైండెడ్. సో మా మదర్ కూడా ఏ మాత్రము కూతురు అనే ఇది కూడా లేకుండా సపోర్టివ్గానే మాట్లాడుతుంది. ఎవరికొకరికి ఇచ్చి చేసేద్దాం, ఏం కట్నం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి తను కూడా అట్లా నన్ను ఫోర్స్ చేసేది. నువ్వు ఎవరొకరిని చేసేసుకో ఇట్లాగా అట్లా ఫోర్స్ చేస్తూ ఉండేది. అలాగే నా మనీ కూడా ఎప్పుడు నేను పనిచేస్తున్న జీతమే అడిగేది, కానీ అది కూడా ఆ మనీ కూడా తీసుకెళ్ళి మా మావయ్యకి వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చి దాచిపెట్టేసి నన్ను మళ్ళీ వాళ్ళ కింద ఒక బానిసలుగా చేయడానికి మా మదర్ ప్లాన్. ఈ నేచర్ నాకు నచ్చక వీళ్ళ గురించి తెలుసుకున్నాక నేను చాలా సఫర్ అయ్యాను. ఒక నిమిషం, అంటే పల్లవితో కూడా మాట్లాడదాం మనం. అంటే ఇక్కడ మనతో పాటు పల్లవి కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ లవ్ విషయం అంటే ఫస్ట్ తనే ప్రపోజ్ చేశానని చెప్పి జ్యోతి చెప్తున్నారు. తను ఎన్నో సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. సొంత తండ్రి అన్నయ్యే తనని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తుంటే కూడా కంప్లైంట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఇంకొక అమ్మాయి మీద ఫీలింగ్స్ రావడం అనేది నిజంగా అంటే తనే మనతో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి తనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తను చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది పల్లవి? యాక్చువల్లీ అంటే తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్తూ ఉన్నారు. తన సొంత తండ్రి దగ్గర నుంచి ఒక డాడ్ బ్రదర్ అంటే చాలా ధైర్యం ఒక ఆడపిల్లకి, బట్ కానీ వాళ్ళే అంత నీచంగా ప్రవర్తిస్తుంటే అలాంటి విషయాలు మీకు చెప్పినప్పుడు ఫస్ట్ ఏమనిపించింది? తనైతే సూసైడ్ చేసుకోవాలని చాలాసార్లు అనుకునేది. ఇంకా ఫ్యామిలీలో డాడీ కానీ మదర్ కానీ సపోర్ట్ చేసేవాళ్ళు, అట్లా చేయకూడదు, కరెక్ట్ కాదు అని. నాకు చాలా కోపం వచ్చింది ఫస్ట్ తిరిగి చెప్పినప్పుడు. సో అలానే మేము ఫస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ కూడా ఇంకా అట్లా షేర్ చేసుకుంటాం. ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటూ క్లోజ్ అయ్యారు. క్లోజ్ అయ్యాం. ఓకే,
సో అంటే పరిచయం ఎట్లా ముందుకు వెళ్ళింది అంటే మీరు చిన్నప్పటి నుంచి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అంటే బేసిక్గా ఇద్దరు అమ్మాయిలు అనేది బయటకు వస్తూ ఉంది బట్ కానీ అంటే మీరు స్టిల్ గర్ల్ లాగా ఉన్నారా లేకపోతే జెండర్ ఏమైనా చేంజ్ చేసుకున్నారా? లేదు లేదు గర్ల్ లానే ఉన్నాను. ఓకే. సో గర్ల్స్ మీద గర్ల్ ఫీలింగ్స్ అనేది మీరు అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్లో కానీ అది క్వైట్ కామన్ అనుకోవచ్చు బట్ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏంటి నాకు ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ ఫీలింగ్స్ అనేవి ఎక్కడైనా కామనే కదా, అది అక్కడైనా ఇక్కడైనా తెలియదు కదా. అంటే మీకు ఎలా అనిపించింది అంటే తన మీద ఫీలింగ్స్ వస్తుంటే అదేంటి నేను అమ్మాయిని కదా అమ్మాయి మీద నాకు ఎందుకు ఫీలింగ్స్ వస్తున్నాయి అన్న థాట్ ఏమైనా వచ్చిందా? ఫస్ట్లో వచ్చేది, తర్వాత ఇంకా ఇష్టం అనేది మనకు చెప్పి రాదు కదా, సో అట్లాగా ఇంకా సిచ్యువేషన్స్ బట్టి కూడా ఇంకా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే. తనకు కూడా సేమ్ ఫీలింగ్స్ రావడం వల్ల ఇంక సో అట్లా యాక్సెప్ట్ చేసి అట్లా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నాం. లివ్ ఇన్ అంటే ఇంకా ఇంట్లోనే ఇంట్లోనే ఉన్నాం 2 years నుంచి, 1 year నుంచి ఉంది ఇక్కడే. ఓకే. లివ్ ఇన్ అంటే అంటే ఎట్లా షాపింగ్ కలిసి కలిసి ఇంకా మొత్తం ఫ్యామిలీతోనే వెళ్ళేవాళ్ళం, కలిసే ఉండేవాళ్ళం. మీ పేరెంట్స్ అందరూ కలిసే ఉంటారు? కలిసే ఉంటాం. ఓకే. సో అంటే జ్యోతి మీకు పరిచయం అయిన తర్వాత లైఫ్ స్టైల్ ఎలా అనిపిస్తుంది, దానికి ముందు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అంటే మీ అంటే చూడ్డానికి కూడా మొత్తం బాయ్ కట్ చేసుకొని నీట్గా ఒక అబ్బాయిలానే ఉన్నారు మీరు చూడ్డానికి అమ్మాయిలాగా అంటే సో తను ఎలా ట్రీట్ చేస్తుంది మిమ్మల్ని? అమ్మాయిలాగానే ట్రీట్ చేస్తుందా? పార్ట్నర్లానే ట్రీట్ చేస్తుంది, పార్ట్నర్లానే. ఆ కేరింగ్ కానీ అది కానీ సేమ్ అట్లానే ఉంటుంది. సో అంటే జనరల్గా ఇప్పుడు ఫస్ట్ ఇలా సేమ్ జెండర్ మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నప్పుడు మీరు ఎవరినైనా డాక్టర్ని కానీ హాస్పిటల్ అట్లా ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఇంతకుముందు ఎప్పుడు అట్లా లేదు, తన పని అంటే ఆ క్లోజ్నెస్ ఫ్రెండ్సే కానీ అంతకుమించి ఉండేది. అంటే ఈ రకమైన ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఏమైనా నాకేమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఏమైనా హాస్పిటల్ డాక్టర్ అట్లా అట్లా ఏం లేదు. లేదు అంటే మీరే ఫిక్స్ అయిపోయారా ఇంకా ఇట్లా రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యి డాడీ వాళ్ళకి చెప్పాను. ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు, తర్వాత ఏమన్నారు అంటే ఫస్ట్ చెప్పగానే వాళ్ళ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ అంటే షాక్, అంటే సొసైటీ గురించి కానీ అట్లా ఆలోచించారు. తర్వాత తన సిచ్యువేషన్ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా నా కోసం తన కోసం అని ఫైట్ చేసి ముందుకొచ్చి హైకోర్టులో కేసు వేయడానికి డాడీ సపోర్ట్ చేశారు. ఓకే. మీ ఫాదర్ ఏం చేస్తారు బేసిక్గా అంటే మీరేం చదువుకున్నారు, మీ ఫాదర్ ఏం చేస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, గ్రాఫిక్ డిజైనింగ్గా చేసినాను. గ్రాఫిక్ డిజైనర్. ఓకే. డాడీ ఇంతకుముందు బిజినెస్ చేసేవాళ్ళు, ఇప్పుడు పాస్టర్గా చేస్తున్నారు. ఓకే. సో ఇంట్లో ఎలా ఉంటుందంటే మీకు సపోర్ట్ చిన్నప్పటి నుంచి కానీ పెరిగిన విధానం ఎలా పెరుగుతూ వచ్చారు, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు బేసిక్గా ఇంట్లో అమ్మాయిలు అయినా ట్రీట్ చేస్తారు లేకపోతే మీరు చూడడానికి కొంచెం టామ్ బై టైప్ ఆఫ్ అట్లా ఉన్నారు కదా? అంటే పేరెంట్స్కి నేను ఒక్కదాన్నే కాబట్టి చిన్నప్పటి నుంచి అమ్మాయిగా కానీ అబ్బాయిగా కానీ నన్నే ట్రీట్ చేసేవాళ్ళు. సో అలా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీలో, అండర్స్టాండింగ్ కానీ కేరింగ్ కానీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఓకే. సో అంటే ఆధీర్యంతోనే కేసు దాకా వెళ్ళాను. ఓకే. ఫస్ట్ వాళ్ళే యాక్సెప్ట్ చేయలేదు, నేను ఇంకా సిచ్యువేషన్ చేయి దాటిపోతుంది అన్న తర్వాతే డాడీ ఇంకా కోర్టులో కేసు వేయడానికి ఒప్పుకున్నారు. సిచ్యువేషన్ చేయి దాటిపోవడం అంటే తను అక్కడి నుంచి కాంటాక్ట్ అయ్యేది, ఇట్లా నన్ను ఇట్లా సెక్షువల్గా హెరాస్ చేస్తున్నారు అని. సో ఇంకా వేరే ఆప్షన్ లేక వేయాల్సి వచ్చేసి. సో ఇది అంటే ఒక కన్న తండ్రి తోడబుట్టిన అన్నయ్య ఇద్దరు అలా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది చాలా పెద్ద ఎలిగేషన్ బేసిక్గా. కానీ తను అది చెప్పినప్పుడు మీరు అంటే ప్రూఫ్స్ ఏమైనా చూపించిందా తను? అంటే చాటింగ్స్ కొన్ని చూపించేది. ఓకే. అంటే వాళ్ళ అన్నయ్య ఏమని మాట్లాడేవాడు? నార్మల్గా అదే సెక్షువల్గా మాట్లాడే. మీకు కోపం వచ్చిందా? కోపం. ఏం చేయలేదు వాళ్ళు అంటే ఇక్కడ ఉండరు కదా, సో ఇంకా వాళ్ళు వైజాగ్లో ఉంటారా? నర్సీపట్నంలో ఉంటారు. ఓకే. సో పోలీస్ కంప్లైంట్ ఎక్కడ వైజాగ్లోనే ఇచ్చారా? లేదండి, ఇక్కడ స్పందనలో ఇచ్చింది. అసలు యాక్చువల్గా మా విషయమే రాలేదు, ముందు స్పందనలో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ గురించి ఇచ్చింది. అట్లాగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని తప్పించుకోవడానికి ఈ ఇష్యూ రేస్ చేశారు. సో అంటే ఇప్పుడు ఈ వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీని వదిలేసి మీ దగ్గరకు వచ్చిన తర్వాత అంటే మీరు ఎలాంటి భరోసా తనకి ఇవ్వడం స్టార్ట్ చేశారు? అంటే తను ఇద్దరు మేజర్స్, ఇప్పుడు హైకోర్టు కూడా మీకు అది పర్మిషన్ ఇచ్చేసింది, మీ ఇద్దరు కలిసి ఉండొచ్చు లేకపోతే తనకి ఇష్టం వచ్చినట్టు తను ఉండొచ్చు అని చెప్పేసి. అల్టిమేట్గా గోల్ ఏంటి, డెస్టినీ ఏంటి మీ ఇద్దరిది? ఇంకా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని. పెళ్లి చేసుకుంటారా? లైక్ కలిసి ఉండాలని. ఓకే.
కలిసి ఉండడం అంటే ఇంకా లైఫ్ లాంగ్ అట్లనే. తనకు నేను నాకు తను అన్నట్టే లైఫ్ లాంగ్ ఉంటాం. ఏ కష్టం వచ్చినా కానీ నేనైతే తనని వదిలేయాలని అయితే నేను అనుకోవట్లేదు. ఏ కష్టమైనా ఫేస్ చేస్తాను తన కోసం. అంటే ఇప్పుడు జనరల్గా కలిసి ఉండడం అంటే పెళ్లి చేసుకోవడము లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుంది. ఇద్దరు మనకి లా లేదు కాబట్టి లా వచ్చేదాకా వెయిట్ చేస్తాం. ఇలాంటి సపోర్ట్ కోసం అంటే ఎవరు ఎక్కువగా సపోర్ట్ ఉన్నారు? ఇద్దరు పేరెంట్స్ అదంతా తీసి పక్కన పెట్టేస్తే ఎవరు సపోర్ట్గా ఉన్నారు మీకు? ఇక వేరే రకంగా కమిటీ ఎవరైనా సపోర్ట్ ఉన్నారా బయట నుంచి మీకు ఇట్లాగా? అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి అని అంటే కనుక బయట చాలా మంది సపోర్ట్ చేయడం అలా ఉంటుంది. వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు హైదరాబాద్ మొబేరా ఫౌండేషన్ వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు ఎల్జిబిటీకి. ఓకే, వాళ్ళు ఏమని హామీ ఇచ్చారు వాళ్ళు మీకు? హామీ అండ్ నార్మల్గా మొన్న కేసు వేసేటప్పుడు మాట్లాడారు. ఓకే, ఆ తర్వాత హైకోర్టు నుంచి మీకు ఇది వచ్చేసిన తర్వాత పిటిషన్ గెలిచిన తర్వాత ఎవరైనా అప్రోచ్ అయ్యారా ఇట్లా? అంటే బయట చాలా మంది ఇలాగే సఫర్ అవుతూ ఉంటారు, ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉండి వాళ్ళు బయటకు చెప్పుకోరు చాలా మంది. ఇప్పుడు మీరు బయటకు చెప్పుకుంటున్నారు బేసిక్గా, అలా చెప్పుకొని వాళ్ళందరికీ ఏం చెప్తారు? మనలో వచ్చే ఫీలింగ్స్ మనం బయటికి చెప్పాలి కదా, సో ధైర్యంగా చెప్తేనే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఇట్లా అన్నీ వచ్చేసినాయి బయట. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి కూడా కావాల్సినంత సపోర్ట్ అండ్ వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అడ్వకేట్స్గా చాలామంది కూడా వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో అవన్నీ సాధిస్తూ ఉన్నారు బేసిక్గా. ఇప్పుడు ఎల్జిబిటిక్యూ అనేది కూడా ఇప్పుడు చాలా మందికి తెలియదు, ఈ జనరేషన్ కానీ లేకపోతే ముందు జనరేషన్ మన ఫాదర్ జనరేషన్స్ వాళ్ళు ఎవరికి తెలియదు. వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది బేసిక్గా. అలాగే జ్యోతి వాళ్ళ మదర్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కానీ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ వస్తున్నప్పుడు, సొసైటీ మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? అంటే ఇది ఎవరికి తెలియదు కదా జనరల్గా, అంటే ఎలా చెప్తున్నారని. అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎల్జిబిటిక్యూ గురించి చాలా మందికి తెలీదు, వాళ్ళు అపోజ్ చేసినప్పుడు మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అది ఎవరి ఫీలింగ్స్ వాళ్ళే కదా. సో ఎవరికైనా ఆర్టికల్ 21 ప్రకారం ఏదైనా చేసే రైట్ ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇచ్చే రైట్ ఉంటుంది కదా. అంటే ఆ ఫీలింగ్స్ జనరేట్ అయ్యింది వాళ్ళకి తెలియదు కాబట్టి, అంటే ఇప్పుడు మీ ఇద్దరికి వచ్చిన ఫీలింగ్ ఎవరికి అర్థం కాదు బేసిక్గా. తనకి నీ మీద ఎందుకు వచ్చినాయో నీకు తన మీద ఎందుకు వచ్చినాయో మీకు మాత్రమే తెలుస్తుంది అది. సో ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ దగ్గర నుంచి అంటే ఎలాంటి సపోర్ట్, అంటే వాళ్ళు ఏమైనా సర్టిఫికేషన్ కానీ అలాంటిది ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఏమైనా సర్టిఫికేషన్ ఏమీ లేదు. సో మ్యారేజ్ యాక్ట్ కింద పర్మిషన్ కోసం చూస్తున్నారు, పిటిషన్స్ అవి. ఓకే, పర్మిషన్ అంటే ఏ రకమైన పర్మిషన్స్ ఇస్తారు? మీ ఇద్దరు బయట సొసైటీలో ఎలా అయినా ఉండొచ్చు అనడానికి? అవునండి. ఓకే, సో అంటే పల్లవి వర్షన్ ఒకలా ఉంది, అంటే ఇద్దరు మాట్లాడుతున్నారు మనతో ప్రస్తుతం. అంటే జ్యోతి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే స్పందనలో వాళ్ళ తండ్రి మీద అన్నయ్య మీద కంప్లైంట్ ఇచ్చిన విషయం మనతో చెప్పారు. అసలు దాని సంగతి ఏమైంది? వాళ్ళిద్దరిని ఏమైనా చేశారా, అరెస్ట్ చేశారా, లేకపోతే దాని మీద యాక్షన్ ఏమైనా జరిగిందా? అసలు యాక్షన్ తీసుకున్నారా? అసలు కంప్లైంట్ మీద సరిగ్గా మహిళా పోలీస్ స్టేషన్కి రిఫర్ చేశారు కమిషనర్ సార్ ఆ రోజు మాట్లాడి కాన్ఫరెన్స్లో. అయితే మహిళా పోలీస్ స్టేషన్లో అయితే అసలు రీజన్ కూడా అట్లీస్ట్ వాళ్ళని తీసుకొచ్చి మా ఫాదర్ వచ్చారు. మా ఫాదర్ రావటం డైరెక్ట్గా నేను వర్క్ ప్లేస్కి వచ్చి ఇష్యూ చేస్తే నేను 112 కాల్ చేశాను. ఆ టైంలో పోలీసులు వచ్చి నన్ను స్టేషన్కి పంపించేసి మా ఫాదర్ని తీసుకెళ్లారు. నెక్స్ట్ అక్కడ ఆ టైంలో నెక్స్ట్ డే రమ్మని చెప్పి సీఏ మేడం ఈరోజు కుదరదు మాట్లాడితే నెక్స్ట్ డే రమ్మని చెప్తే సరే నెక్స్ట్ డే వెళ్ళాం మేము 4కి వెళ్ళినప్పుడు ఆ టైంలో మరి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి దాని గురించి అసలు కన్సిడరే చేయలేదు. ఎస్ఐ మేడం అయితే తీసుకున్నారు, దాని గురించి తీసుకుని నీకేం కావాలి అంటే నేను ఎక్కడైతే ఉండాలి అనుకుంటున్నానో పల్లవి వాళ్ళ హోమ్లోనే ఉంటాను, నాకు తను కావాలి, తన దగ్గరే నేను ఉంటాను, వీళ్ళు నా దగ్గర రావడానికి వీల్లేదు మేడం, వీళ్ళతో నాకు ఏ అవసరం లేదు, అసలు వీళ్ళతో నాకు నాకు వద్దు, వీళ్ళతో రిలేషనే వద్దు, వీళ్ళతో నాకు చాలా ఫేస్ చేశాను, ఇంకా నా వల్ల కాదు, సో అందుకే వీళ్ళతో నేను తెగదెంపులు చేసుకోవాలని అనుకుంటున్నాను మేడం అన్నప్పుడు ఎస్ఐ మేడం దాన్ని కన్సిడర్ చేసి తను మేజర్ కాబట్టి తను ఎక్కడైనా ఉండే రైట్ ఉంటుంది, మీరు వెళ్ళి అమ్మాయిని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదని చెప్పి లెటర్ రాయించారు. ఆ టైంలో నెక్స్ట్ సీఏ మేడం వచ్చేసి లేదు నువ్వు హాస్టల్లోనే ఉండాలి, ఎక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్తానికి వీల్లేదు అంటే నేను ఒప్పుకోను అని చెప్పాను. నేను అలా ఒప్పుకొని హైకోర్టు పిటిషన్ కి ముందు అవును మేడం నేను ఒప్పుకోనంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవని చెప్పి బెదిరించారు సీఏ మేడం.
బెదిరించేప్పటికి నేను ఇంకా నా చేత బలవంతంగా ఆ లెటర్ మార్పిచ్చేసి 3 times లెటర్ చేంజ్ చేసి కేసుని ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా పంపించేశారు. నేను ఇంకా హాస్టల్లో ఉండాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను బాధపడ్డా, ఇట్లా చెప్పారు జడ్జిమెంట్ అని చెప్పినప్పుడు వీళ్ళు కూడా ఇంకా ఫర్దర్గా పర్టికులర్గా ఒక కంప్లీట్ ప్రూఫ్స్, ఇప్పుడు తను పల్లవి ఏదైతే చెప్తోందో చాటింగ్లో అలాంటి ప్రూఫ్స్ ఏం చూపించలేదండి? నేను చూపించాను. మా ఫాదర్ ఎలా అయితే ఫేస్బుక్లో అట్లాగా సెక్షువల్గా అలాంటి చాట్ నేను ఎస్ఐ మేడంకి చూపించాను. గా అంటే ఒక ఫాదర్ కన్న కూతురికి ఎలాంటి మెసేజ్లు ఉన్నాయా? మెసేజెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నా మెసేజ్ లేవు. నా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు వాళ్ళే, పేరెంట్సే. కొంతమంది రౌడీస్ తీసుకొచ్చి నా ఫోన్ లాగేసుకున్నారు. లైక్ అట్లా అయింది. మెసేజెస్ అంటే ఏ మెసేజ్ పెట్టారు? మీ ఫాదర్ పేరు ఏమని పెట్టేవాళ్ళు మెసేజ్? అంతే, సమ్ న్యూడ్గా ఉన్న ఫొటోస్కి నా ఫోటో లింక్ చేయటం, అలా చూడటం, ఒకసారి వస్తా అడ్రస్ అలాంటి. మీ మదర్కి తెలియదా ఇదంతా? ఎప్పుడు చూపించలేదా వెళ్ళి ఫోన్? మా మదర్కి నేను చెప్పినా మా మదర్ అసలు తీసుకోదు, కన్సిడర్ చేయట్లేదు. అలా చేయరు, నువ్వు కావాలని చెప్తున్నావు అని చెప్పి అనేది. ఇంకా మా మదర్ కూడా ఎప్పుడు పల్లవి పరిచయం అవ్వక ముందే ఇదంతా జరిగినప్పుడు మీ మదర్ యాక్సెప్ట్ చేయాల మీ ఫాదర్ గురించి ఇలా చెప్తున్నప్పుడు? ఎందుకంటే ఆమెకి తెలుసు ఆయన అలాంటి వాడే అని చెప్పి 6 years ఆమెకి అతన్ని ఇంట్లో నుంచే పంపించేసింది మా మదర్. తెలిసి కూడా ఆమె ఏమీ కన్సిడర్ చేయలేదు, ఎక్కడ ఇది బయటకు వస్తుందో అని చెప్పి కన్సిడర్ చేయలేదు. నన్ను కూడా అటు ఏం మాట్లాడనివ్వకుండా చేసేవాళ్ళు, ఇది బయట చెప్పకూడదు అది అని. ఇంకా అలాగే నేను వాళ్ళ దగ్గర ఉన్న టైంలో నాకు సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది. అప్పుడు మా మదర్, మీ ఏజ్ ఎంత? ఏజ్ 27 అలా 26 అలా ఉంది. ఆ టైంలోనే జరిగింది నాకు. ఇంక నేను చెప్పుకోవడానికి లేదు. అప్పటికి ఇంకా నేను అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ కూడా అవ్వలేదు, సో జాబ్ ఏం చేయట్లేదు. వాళ్ళు అలా బెదిరించేవాళ్ళు. మా ఫాదర్ బయటికి తీసుకెళ్ళిపోయి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతనితో సెక్షువల్గా ఉండు అని కూడా హెరాస్ చేశారు. సీరియస్లీ? అంటే ఇప్పుడు ఎక్కడికి, అంటే ఒక ప్లేస్కి తీసుకెళ్లారా లేకపోతే? ఒక రూమ్కి తీసుకెళ్ళి కీబోర్డ్ ప్లేయర్ తో నువ్వు సెక్షువల్గా ఉండాలి అని చెప్పి అతన్ని నా దగ్గర ఉంచేసి లాక్ చేసి వెళ్ళిపోయేవాడు. అట్లా కూడా వాళ్ళతో నాకు సెక్షువల్గా హెరాస్ చేశారు. ఇవన్నీ నేను చెప్పలేదు ఆ రోజు, ఎందుకంటే బయట నాకు తెలియదు ఇవన్నీ. భయపడ్డారా మీరు? ఎందుకంటే ఆడపిల్ల ఇష్యూ కదా అని చెప్పి భయపడ్డాను. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి నేను జాయిన్ అయ్యానో అమెరికన్ హాస్పిటల్లో, వాళ్ళ మదర్ నాకు ఫేవర్గా ఉన్నారు, మంచిగా మాట్లాడటం జరిగినప్పుడు నేను ఇవన్నీ వాళ్ళ మదర్కి షేర్ చేసుకున్నాను. సో వాళ్ళు నన్ను ఎంతగానో కేర్ తీసుకుని నా క్యారెక్టర్ అన్నీ చూసే వాళ్ళు ఫైట్ చేయాలి అని అనుకుని డిసైడ్ అయ్యారు. అలాగే నేను ఇక్కడికి రావటం మొదలుపెట్టాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దేవుని గురించి కానీ, ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ ఏంటి, ఎట్లా ఉండాలి, ఒక మదర్ పేరెంట్స్ ఒక చిల్డ్రన్ని ఎలా చూడాలనేది ఇక్కడ వచ్చి నేను నేర్చుకున్నాను. అప్పటి వరకు మీ ఫ్యామిలీలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటిని బయటపడ్డ తర్వాత ఈ ఫ్యామిలీలో కొంచెం చాలా ఫీల్ అయ్యారా? అవును. నా ఓన్ పేరెంట్స్ వాళ్ళకి ఎప్పుడు నా మీద అంత ఎఫెక్షన్ చూపించలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మదర్ ఫాదర్ లవ్ని నేను పొందుకున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు. సో లైక్ దట్ నేను ఇక్కడికి రావటం ప్రారంభించిన తర్వాత నేను ఇక్కడ హ్యాపీగా ఉంటాం, వాళ్ళు చూసి తట్టుకోలేక ఇక్కడ నుంచి అలా అయినా దూరం చేయాలి అని చెప్పి మా మదర్ ఫాదర్ నాకు వ్యతిరేకంగా కేసులు ఫైల్ చేయటం, మళ్ళీ నన్ను స్టేషన్కి పిలిపిస్తే మళ్ళీ భూమిక కౌన్సిలింగ్కి వెళ్తే అక్కడ నేను చెప్పాను ఇట్లా నాకైతే వద్దు, మదర్తో ఫాదర్తో రిలేషన్ ఉండకూడదు అంటే వాళ్ళు సరే అని చెప్పి ఆ అమ్మాయికి ఇష్టమైన చోట ఉండొచ్చు, మీరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి సైన్ చేయించుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యూ డేస్ తర్వాత MRPS వాళ్ళని ఐగర్ లేనప్పుడు తీసుకొచ్చి మా ఇద్దరి మీద ఇది చేయడానికి ట్రై చేశారు వాళ్ళు. ఆ టైంలో కూడా నేను చెప్పాను నాకు ఇష్టం లేదు, ఆల్రెడీ ఇది కేసు క్లోజ్ అయ్యింది, మీరు ఎందుకు పట్టించుకుంటున్నారని. నేను అలా చేస్తున్న నెక్స్ట్ డే మళ్ళీ కేసు ఫైల్ చేసి వాళ్ళు నన్ను మధ్యాహ్నం పిలిపించారు. అలాగే ఫ్యామిలీని కూడా పిలిపించేశారు, ఎవరైతే నన్ను హ్యాపీగా ఉంచుతున్నారో అయ్యగారు కానీ అమ్మగారు కానీ. అంత రాకాసుల్లా బిహేవ్ చేశారే మీ ఫాదర్ అండ్ బ్రదర్, వాళ్ళకి సంబంధించి ఇంకా ఏం యాక్షన్ తీసుకోలేదా? ఇప్పటికీ వాళ్ళు బయటే ఉన్నారా హ్యాపీగా?
వాళ్ళు హ్యాపీగా బయటే ఉన్నారు. ఏ రోజు వాళ్ళని సరిగా యాక్షన్ అనేది పోలీస్ స్టేషన్ వాళ్ళు అస్సలు తీసుకోలేదు. పైగా ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వీళ్ళు కేసు పెట్టినప్పుడు నేను అక్కడే చెప్పా, వీళ్ళు కరెక్ట్ పేరెంట్స్ కాదు. ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటే అమ్మాయి ఎంత సఫర్ అయ్యి వస్తుంది, తల్లిదండ్రుల్ని కాదు అని అనుకుంటే అమ్మాయి ఎంత టార్చర్ చేస్తుంది. టార్చర్ పడితే వచ్చింది, అది నా పేరెంట్స్ వల్ల నేను టార్చర్ పడ్డాను మీకు తెలియదు అంటే నీ దగ్గర వీడియోలు ఉంటే, ఒక అమ్మాయి సెక్షువల్గా అరెస్ట్ చేసుకున్నప్పుడు వీడియో తీసుకుంటుందా? దాన్ని మీరు ఎలా వీడియో తీసుకుంటున్నారని చెప్పి నేను ఎస్ఐ మేడం మీద అడిగాను. ఇలాంటి కూతుర్ని ఎందుకు అన్నారు? వాళ్ళు నమ్మలేదు. ఇలాంటి కూతుర్ని ఎందుకు అన్నారు, చంపేయొచ్చు కదా పుట్టకలోనే అని చెప్పి అట్లా మాట్లాడారు. ఇంకా పొలిటీషియన్స్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఈ అమ్మాయిలో డ్రగ్స్ ఉన్నాయి, ఈ అమ్మాయి నైట్ 1 గంట తిరుగుతుంది, ఈ అమ్మాయి బ్లడ్ తీసుకోవాలి, ల్యాబ్ పంపించాలని ఎస్ఐ మేడంతో బెదిరించారు వాళ్ళందరూ. వీళ్ళని కూడా పిలిపించి అసలు మీరెందుకు, మీకు ఆమెకి ఏంటి సంబంధం, అసలు అమ్మాయిని ఎందుకు రాణిస్తున్నారు, అమ్మాయిని రాణిస్తే మీకు ప్రాబ్లం అవుతుంది, మిమ్మల్ని కూడా మేము ఏదైనా చేస్తామని చెప్పి వాళ్ళని కూడా బెదిరించారు. నన్ను ఎవరైతే మంచిగా ఆదరించి నా ఒక ఇబ్బందుల్ని వాళ్ళు గుర్తించి మంచిగా హెల్ప్ చేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళు బెదిరించారు. ఓకే, నీ సైడ్ సపోర్ట్ ఉండకుండా చేసేసి కంప్లీట్ గా వాళ్ళ వర్షన్ పోలీసులకి చెప్పడం, వాళ్ళతో కూడా బెదిరించడం లాంటివి చేశారు. అండ్ పోలీస్ స్టేషన్ లోనే చంపేస్తాము అంటే అనే మాటలు కూడా వచ్చినాయి. నా తల్లిదండ్రులు అన్నారు, కానీ వాళ్ళు ఏం తీసుకోలేదు. కొట్టుకోవడం అనే ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఏం తీసుకోలేదు వాళ్ళు. అసలు వాళ్ళని, మా పేరెంట్స్ని కానీ మా అన్నయ్యని కానీ ఏ మాత్రం ఏమీ అనలేదు. కేసు పెట్టిన నన్ను మాత్రమే వాళ్ళు చాలా నీచంగా మాట్లాడారు. నువ్వు కన్న కూతురువేనా, ఎలా చేస్తారు, నువ్వే కావాలని చెప్తున్నావు, నీకు సిగ్గుందా, అది ఉందని చెప్పి. హైకోర్టులో మీరు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో హెబియస్ కార్పస్, దానికి సంబంధించి మీకు సపోర్ట్గా ఎవరు ఉన్నారు? ఆ పేపర్స్ ఉన్నాయా మీ దగ్గర ఇప్పుడు? ఉంది మేడం. నేను ఆ టైంలో మేడం అంత ధైర్యం ఎలా చేశారు? ఇప్పుడు ఇవన్నీ ఫేస్ చేస్తూ కూడా హెబియస్ కార్పస్ ఇదంతా ఎవరు చెప్పారు మీకు? అసలు యాక్చువల్గా నేనైతే ఆ టైంలో వీళ్ళు ఎప్పుడైతే సెప్టెంబర్లో కేసు వీళ్ళు ఫైల్ చేసిన ఆ టైంలో నైట్ 9 వరకు నన్ను స్టేషన్లో ఉంచారు. నైట్ వీళ్ళని పంపించేసి ఏ సంబంధం లేదని వీళ్ళ చేత కాగితాలు రాయింపించేసి అదే లెటర్ పూర్వకంగా రాసేసి పంపించేశారు. నన్ను మాత్రం నైట్ 9:30 వరకు స్టేషన్లో ఉంచేసి, అప్పుడు నేనేం తినలేదు, కళ్ళు తిరిగి కూడా పడిపోతే సిఐ సారు ఇదంతా డ్రామా అని చెప్పి అని అన్నారు నన్ను. నేను చెప్పాను ఆల్రెడీ ఇదంతా, నేనైతే వెళ్ళను, నా పేరెంట్స్తో నాకు సంబంధం లేదు అని చెప్పినప్పుడు సరే నీ ఇష్టం, నువ్వు మేజర్ కాబట్టి ఎక్కడైనా ఉండు అని చెప్పి పంపించి వాళ్ళంతా ప్రీ ప్లాన్డ్గా కిందకి నేను రాగానే నా బండి కీస్ లాగేసుకుని కిందకి నేను రాగానే కారుతో రెడీగా ఉండి మా మదరు మా ఫాదర్ కొంతమంది రౌడీస్ తీసుకొచ్చి నన్ను బలవంతంగా కారులోకి లాగేసి డోర్స్ లాక్ చేస్తారు. డోర్స్ లాక్ చేసి ఆ టైంలో డ్రైవ్ చేస్తుంది మా తమ్ముడు గోపి, డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళెవరో తెలియదు, సమ్ రౌడీస్ లానే ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరూ నన్ను లాగేసుకుని నర్సీపట్నం మా అన్నయ్య ఉన్న ఏరియాకి తీసుకెళ్ళిపోయారు. మీ అన్నయ్య ఏం చేస్తూ ఉంటాడు? డాక్టర్ పెథాలజిస్ట్, అక్కడ చింతపల్లిలో గవర్నమెంట్ డాక్టర్. అక్కడ తీసుకెళ్ళి డాక్టర్ అయ్యి ఉండి అలా బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు, ఆయనకు పెళ్ళయిందా? లేదు మేడం, ఇంకా పెళ్లి లేదు. ఓకే, అలా బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు ఖండించలేదని, ఒక అన్నయ్యవేనా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, తప్పు కదా ఇలా చేయడం అని? నేను ఆల్రెడీ అన్నాను, అసలు నువ్వు ఒక అన్నయ్యవే కాదు, నాకు ఇట్లాంటి పనులు చేస్తున్నారు, ఇట్లాంటి పనులు చేసినప్పుడు నువ్వు అన్నయ్య కానీ తండ్రి కానీ ఎలా ఉంటుంది, మీ మీద నాకు ప్రేమ ఎలా ఉంటుంది, నన్ను ఇప్పుడు మళ్ళీ బలవంతంగా తీసుకొచ్చేసారు అని చెప్పినప్పుడు వాళ్ళు కొట్టి మాట్లాడారు. మిమ్మల్ని కొట్టారు. నువ్వు ఎక్కడి నుంచి ఎలా వెళ్తావో చూస్తాము, నువ్వు ఎక్కడి నుంచి ఎలా వెళ్తావు, నర్సీపట్నం వచ్చేసావు, నువ్వుగా నువ్వు వెళ్ళలేవు, హౌస్ అరెస్ట్ చేశారు పూర్తిగా. ఆ టైంలో నేను ఎలాగా నా ఫోన్ లాగేసుకున్నారు, సో కాంటాక్ట్ అవ్వడానికి లేదు. నేను అక్కడ చర్చి వాళ్ళ ఫోన్ తీసుకుని వెంటనే లొకేషన్ షేర్ చేశాను. ఆ తద్వారా వీళ్ళు నేనున్న ఏరియా తెలుసుకుని పోలీసులు అక్కడ ఉన్న నర్సీపట్నం ఏరియా పోలీస్కి రిఫర్ చేశారు. వాళ్ళు వచ్చి తీసుకుని స్టేషన్కి తీసుకెళ్లారు. ఏంటి నీ ప్రాబ్లం ఇట్లా అని మళ్ళీ చెప్పాము. ఇట్లా చెప్తే నన్ను విజయవాడ పంపించండి అని నర్సీపట్నం సిఐ సార్తో మాట్లాడితే ఆయన కుదరదని చెప్పి నన్ను హోమ్కి పంపించారు. హోమ్లో కూడా టార్చర్ చేశారు. అక్కడికి వచ్చి కూడా నన్ను టార్చర్ చేశారు వీళ్ళు. హోమ్లో వాళ్ళు కూడా, ఆ మేడమ్స్ కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా అక్కడి నుంచి బయటపడటానికి మళ్ళీ నర్సీపట్నం తీసుకొచ్చి, నేను ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేశానో వాళ్ళతోనే ఇచ్చి పంపించారు వాళ్ళు హోమ్లో. అది అసలు అథారిటీ లేదు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన పేపర్స్ ఉన్నాయి మేడం. ఓకే, ఇదిగోండి.
ఓకే, అందులో పిటిషన్లో అసలు ఏం చెప్పారు ఏంటి అనేది మీరు పోలీసులకు చెప్పడానికి ప్రయత్నించారా అసలు? ఏమని అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని ఏం క్వశ్చన్స్ అడిగారు? ఇప్పుడు ఈ అమ్మాయి ఫీలింగ్స్ గురించి ఏమైనా చెప్పారంటే గేల్ ఫీలింగ్స్ గురించి వాటి గురించి ఏం మాట్లాడలేదు? వాటి గురించి ఏం డిస్కస్ చేయలేదు. ఫస్ట్ నీ పేరు, ఏం చేస్తున్నారు, ఏం చదువుకున్నారు అనేది డిస్కస్ చేశారు. చెప్పారా మీ ఫాదర్ బ్రదర్? మా ఫాదర్ మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లారు అని అడిగారు. దాని గురించి అడిగినప్పుడు సార్ బలవంతంగానే తీసుకెళ్లారు అని చెప్పాను. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు అంటే నేను పల్లవి దగ్గరే ఉంటాను అని చెప్పి నేను సార్కి చెప్పాను. సరే నీ ఇష్టం, మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని, నో సార్ నేను 100% షూర్ నేను తనతోనే ఉంటాను, తనే నాకు కావాలి అంటే, మరి మీ జాబ్ అంటే నేను ఆల్రెడీ హెచ్డిఎఫ్సిలో అప్లై చేశాను సార్ అని చెప్పాను. సో ఓకే, హ్యాపీగా లీవ్ చేసుకోండి లైఫ్ అని చెప్పి మీరు ఏదైతే చెప్పారో అదే మేము కన్సిడర్ చేస్తామని చెప్పి కార్పస్ పిటిషన్ అంటేనే ఇట్లా సమ్ ఎల్జీబీటీక్యూకి సంబంధించి అంటే ఫీలింగ్స్ వస్తే కనుక దానికి సంబంధించిన పిటిషన్ అది బేసిక్గా. సో దాని ప్రకారం అంటే ఇలా కలిసి జీవించవచ్చు, మీరిద్దరు ఆల్రెడీ లివింగ్లో ఉంటున్నాం అనేసి చెప్పారు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా మాట్లాడారా? దాని గురించి ఏం మాట్లాడలేదు, అసలు నీకు ఏం కావాలి అనేది మాట్లాడారు. సో పల్లవి కావాలి, నాకు తనతోనే ఉంటాను సార్, తనతోనే లైఫ్ లాంగ్ ఉంటానంటే సరే నీ ఇష్టం, సరే ఇదే మేము రాసుకుంటాము, నువ్వు మేజర్వి, ఎక్కడైనా ఉండే హక్కు మీకు ఉంటుంది అని చెప్పి మీరు ఫ్రీ అవ్వండి, మేము అదే రాసుకుంటామని చెప్పారు సార్. ఓకే, సో అంటే జ్యోతి ఇప్పుడు ఫస్ట్ అన్నీ మీకు హైకోర్టు నుంచి కూడా సమన్లు వచ్చేసినాయి, మీరు తనతో ఉండడానికి వెసులుబాటు కూడా కల్పించారు. సో నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, లేకపోతే అంటే ఫర్దర్ ఏంటి అవుట్కమ్, ఇంకా ఎలా ఉండదు? నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మా మదర్, మా ఫాదరు, మా అన్నయ్య పెట్టుకుని ఇవ్వట్లేదు మేడం. అసలు మేము దీని గురించి మేము కేసు కూడా ఫైల్ చేసాం. ఎవరైతే కృష్ణలంక ఎస్ఐ సంతోషమ్మ మేడం ఇక్కడికి వచ్చి నేను కిడ్నాప్ అయిన పరిస్థితులు ఇక్కడికి వచ్చి నా సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకుని నా పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళిపోయారు. సో మళ్ళీ మేము అడిగాము, ఇక్కడికి వచ్చిన తర్వాత మా సర్టిఫికేట్స్ మాకు కావాలి అన్నప్పుడు మేము కేసు పెడితే తెప్పిస్తామని చెప్పి ఇంతవరకు ఏమీ లేదు. నా సర్టిఫికేట్స్ వస్తే నేను హెచ్డిఎఫ్సిలో జాబ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఆల్రెడీ నాకు వచ్చింది, సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల దాన్ని పెండింగ్లో ఉంచారు. సో నా సర్టిఫికేట్స్ కూడా ఎలా అయినా మీరు ఇప్పించేలాగా చూడండి మేడం. అస్సలు ఇవ్వట్లేదు 1 month. అంటే ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? పల్లవితో లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకోవడం ఓకే, అంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రెసెంట్ జాబ్ చేయాలి అని అనుకుంటున్నాను, అదేనా నెక్స్ట్ ఫ్యూచర్ దేవుడిని డిసైడ్ చేస్తారు. అది అంటే ఎవరి లైఫ్ లో. పల్లవి జ్యోతి అంటే ఇప్పుడు ఇద్దరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని అనుకుంటున్నాం. ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా కలిసి ఫేస్ చేస్తాము, అది చివరి వరకు ఉంటాము. సో ఇద్దరు కలిసే ఉంటారు అంటే ఫ్యూచర్ లో? అంటే మ్యారేజ్ అలా? మ్యారేజ్ నో మేడం, మ్యారేజ్ చేసుకోరు కానీ కలిసి ఉంటాం లైఫ్ లో. ఓకే, అంటే ఇప్పుడు సొసైటీ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మేము మాకు నచ్చినట్టు మా లైఫ్ని లీడ్ చేస్తాము అనేసి అనుకున్నారు, డిసైడ్ అయ్యారు, కలిసి ఉంటున్నారు. హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకున్నారు. బయట జనాలు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్స్ చాలా మంది బయట పెట్టుకోరు, కానీ వాళ్ళకి ఏం చెప్తారు? ఫీలింగ్స్ ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పాలి, లేకపోతే అది పేరెంట్స్కైనా ఫస్ట్ చెప్పాలి. నాకైతే పేరెంట్స్ విని అర్థం చేసుకునే వాళ్ళు కాదు కాబట్టి ఇలా మేము బయటకు వచ్చాము. కొంతమంది అర్థం చేసుకునే పేరెంట్స్ ఉన్నా సరే అర్థం చేసుకోరు, వాళ్ళని ఇంకా స్ట్రగుల్ చేస్తారు. సొసైటీకి ఏం చెప్తారు అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసే సొసైటీయే ఎక్కువ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో. బేసిక్గా ఇలాంటి వాటన్నిటిని కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేయరు, అండ్ ఇదంతా కూడా డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. బేసిక్గా మీ పేరెంట్స్కి కానీ లేకపోతే ఇంకా బయట సొసైటీ మీ చుట్టాలకు కానీ బయట ఎవరికైనా కానీ వాళ్ళందరినీ ఫేస్ చేయడానికి అంత ధైర్యం అట్లా? బయట సొసైటీ అంటే వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు బయట పెట్టుకునే వెసులుబాటు లా కూడా మనకు ఉంది. సో వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా చట్టం కూడా దానికి సపోర్ట్గా ఉన్నప్పుడు భయపడాల్సినంత అవసరం లేదు ఎవరికి. ఎందుకంటే మనకు ఒక లైఫ్ కావాలి అని అనుకున్నప్పుడు దాంట్లో మనం కరెక్ట్గా ఉంటామని మనకి వచ్చినప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేయడంలో తప్పు లేదు. సొసైటీ ఏమనుకున్నది అనేది పక్కన పెడితే ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి ఎవరైనా. రేపు సొసైటీ వచ్చి ఏమి చేయదు,
తన ఫీలింగ్స్ తను మార్చుకోలేకపోవటం అనేది తప్పు. అలా స్ట్రగుల్ చేయడం తప్పు. ఎవరి ఓన్ ఆఫ్ మైండ్కి వాళ్ళకు వదిలేస్తే దే దే విల్ బి నోన్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్, బికాజ్ మేజర్ హ్యావ్ ఆల్ రైట్స్. సో అంటే ఇంకొకటి పర్సనల్ క్వశ్చన్, చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు యూఆర్ 27 అరౌండ్ అంత ఏజ్ ఉంటుంది మీకు. ఈ ఏజ్లో అంటే దీనికి ముందు కానీ కాలేజ్ టైం ఆ టైంలో ఎప్పుడైనా అబ్బాయిలతో ఫీలింగ్స్ అట్లా ఏమైనా వచ్చినాయా? నో మేడం, అసలు ఎప్పుడు అట్లా వేలోనే నేను ఉండేదాన్ని కాదు. జస్ట్ వెళ్ళటం రావటం, ఇంకా మళ్ళీ చర్చికి వెళ్ళటం. ఎవరైనా ప్రపోజ్ చేశారా అబ్బాయిలు? నో మేడం, నో. లేదు. లో అసలు ఎవరు మాట్లాడడం కానీ మాట్లాడేదాన్ని కాదు. నేను ఎప్పుడు వెళ్ళినా కాలేజ్, చర్చ్, ఆరు ఇల్లు అంతే. ఇంకా ఈ మూడు మించి నాకు ఇంకా బయట ప్రపంచం ఎప్పుడు నేను. సినిమాలు చూస్తారా పల్లవి? మామూలుగా ఎప్పుడైనా ఒకసారి చూస్తా. జస్ట్ ఫేవరెట్ మూవీ ఏంటి? మూవీస్ ఇప్పుడైతే ఏమీ లేవు మేడం, దాని గురించి పెద్దగా కూడా తెలియదు నాకు. అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు కానీ ఈ మధ్య చూడలేదు అసలు. సో అంటే మీ స్టడీస్ టైంలో కానీ ఎప్పుడు అంటే ఇలాంటి వేరే అమ్మాయి మీద ఫీలింగ్స్ రావడం ఎప్పుడైనా జరిగిందా? అంటే ఫస్ట్ వచ్చింది పల్లవి మీద. నేను అవును మేడం, ఇంకెప్పుడు ఎవరి మీద ఏమీ రాలేదు. పల్లవి స్టోరీస్ విన్నారా ఇలాంటివి? లైక్ అమ్మాయి కానీ సేమ్ జెండర్ ఒక అబ్బాయి మీద అబ్బాయి ఫీలింగ్స్ రావడం కానీ? నేను ఎప్పుడు వినలేదు మేడం, ఓన్గా నేను ఎక్స్పీరియన్స్ అయిందే నేను చెప్తున్నాను. ఓకే. నేను ఏ స్టోరీ వినలేదు, ఎవరిది కూడా చూడలేదు. ప్రాక్టికల్గా కూడా నేను ఏది చూడలేదు లైఫ్లో. ఎప్పుడు కూడా ఇలాంటి ఎవరికి లేదు? లేదు. ఓకే. మీ ఫ్రెండ్స్ లో కూడా మీకు ఎక్కువ గర్ల్స్ ఫ్రెండ్స్ ఉంటారా లేకపోతే ఎవరితో? అందరితో గర్ల్స్ తోనే ఉండే, ఎందుకంటే చర్చిలో ఉన్నప్పుడు గర్ల్స్ తోనే ఉండే. నేను ఎవరు మాట్లాడేదాన్ని కాదు, ఓన్లీ గర్ల్స్ తోనే ఉండేది. ఓకే. సో పల్లవితో ఆ రిలేషన్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది అని అన్నప్పుడు తనకు చెప్పినప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంది? తను కూడా ఫస్ట్ సంకోచించిన తర్వాత ఆ రిలేషన్ అనేది తనకి ఉన్నప్పుడు తను కూడా యాక్సెప్ట్ చేసింది ఆ టైంలో. సో అంటే ఇంకా లైఫ్ లాంగ్ తనతో కలిసి ఉండాలి అనేది మాత్రం డిసైడ్ అయ్యారు ప్రస్తుతం? ఎస్ మేడం. అంటే ఇద్దరిలో ఎవరైనా అంటే లైక్ కలిసి ఉండాలి అంటే బయాలజికల్లీ లేడీస్ లానే కలిసి ఉండాలి అని అనుకుంటున్నారా లేకపోతే ఎలా? ఎవరైనా అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం బయట ఇద్దరు సేమ్ జెండర్ వాళ్ళు లవ్ చేసుకున్నా కూడా ఒకళ్ళు జెండర్ మార్చుకుంటారు, లేకపోతే ఆపరేషన్ చేయించుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలా ఏం లేదా? ఇద్దరు అమ్మాయిల లాగానే అలాగే ఉంటాము. నో అలా ఏం లేదు. అలా ఏం లేదు మేడం. ట్రాన్స్ఫర్మేషన్ ఏమి ఉండదు, జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమి. లైక్ ఇలాగే ఉంటాము, లైఫ్ లాంగ్ ఉంటాము. అంటే సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, వాటన్నిటికీ ఓకేనా మీకు? మరి వాటన్నిటికీ ఓకే అయ్యే హైకోర్టు వరకు వెళ్ళారు మేడం. సో ఇంతకంటే ఎంత వచ్చినా మేము ఫేస్ చేస్తాము. సో ఫస్ట్ ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఎందుకు భయపడ్డారు? అంటే అప్పుడు నెగిటివ్గానే ఏంటంటే సమాజం ఫస్ట్ ఏంటి అనేది ఆలోచించుకో, నెగిటివే స్ప్రెడ్ చేసుకుంటుంది. సో దట్స్ అందుకే మేము భయపడ్డాము. సో అయితే స్టార్టింగ్ బిగ్ టీవీ అయితే కనుక ఈ జ్యోతి పల్లవిలతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు భయపడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల వాళ్ళు బయటకు వచ్చి సొంతగా తను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో వాటన్నిటినీ కూడా ఏదైతే తండ్రి వల్ల కానీ అన్నయ్య వల్ల కానీ తను ఏవైతే మనకు చెప్తూ వచ్చారో ఇప్పటి వరకు కూడా వాటన్నిటికీ సంబంధించి కూడా కెమెరా ముందుకు వచ్చి చెప్పడానికి నిర్భయంగా అయితే కనుక ఇప్పుడు బయటకు వచ్చారు. హైకోర్టులో కూడా ఏదైతే మనకు చూపించారో వీటికి సంబంధించిన ఈ డీటెయిలింగ్స్ అన్నీ కూడా బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా మనకి ఇవ్వడానికి అయితే రెడీగా ఉండి ఇప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడడానికి తర్వాత తదుపరి ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి అయితే కనుక బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి జ్యోతి పల్లవి అయితే వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే పల్లవితో కూడా అడుగుదాం, అంటే మీ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారా ఇప్పుడు? అంటే మీ పేరెంట్స్తో కలిసి ఇద్దరు కలిసి ఉంటున్నారు ప్రస్తుతానికి. మీరు గ్రాఫిక్ డిజైనర్ అన్నారు, తనేమో ఇప్పుడు ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ జాబ్ అన్నారు. ఇంకా ఫర్దర్ ప్లాన్స్ ఏంటి? ఇక్కడే ఉంటారా ఏపీలోనే లేకపోతే వచ్చే ఆపర్చునిటీస్ని బట్టి? ఓకే. సో వాళ్ళ ఫాదర్ కూడా మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాము. అంటే అసలు వీళ్ళిద్దరు డెస్టినేషన్ ఏంటో, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, అసలు ఏంటి తర్వాత ఎలా చేయబోతున్నారు, అంటే వీళ్ళ డెసిషన్ వాళ్ళతో చెప్పిన తర్వాత
ఎలా చేసుకున్నారు? వీళ్ళ డెసిషన్ని వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు? బేసిక్గా ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ వింటూ ఉంటాము. అందులో పేరెంట్స్ దగ్గర నుంచి కూడా యాక్సెప్టెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది, తక్కువ శాతమే యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతం మనతో పల్లవి ఫాదర్ అయితే ఉన్నారు. సార్ నమస్తే అండి. నిజంగా మీరు చాలా ధైర్యంగా అయితే కనుక ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారని మాకు అర్థమవుతా ఉంది. అయితే పల్లవిని చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు ఏంటి? తను ఈ పర్టికులర్గా తను ఏదైతే ఒక అమ్మాయితో ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి బాధపడుతున్నప్పుడు మీకు ఎలా చెప్పడానికి అప్రోచ్ అయ్యారు? మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? యాక్చువల్గా మాకుంది ఒక అమ్మాయి కాబట్టి అబ్బాయి ఆమె అమ్మాయి ఆమె అన్నట్టుగా పెంచాం. పెంచిన తర్వాత చాలా గారంగా పెంచాం. అమ్మాయి కూడా ఇప్పుడు కూడా మా మాట కాదందు. మేమంటే ప్రాణం, ఆ అమ్మాయి అంటే మాకు ప్రాణం. ఎమోషనల్ అవుతున్నారు. నిజంగా మనం చూస్తున్నాం కదా, పల్లవి వాళ్ళ ఫాదర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ, అంటే ఇప్పుడు ఒకవైపు సొసైటీ, ఇంకోవైపు జ్యోతి మనకి ఏదైతే స్టోరీ చెప్పిందో త్రూ అవుట్ ద ఫ్యామిలీ తనకి అపోజ్ చేస్తూ కూడా ఇంటి మీదకి దాడికి కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాటన్నిటి గురించి కూడా మనం ఇంకా మాట్లాడదాం. ఆయన ప్రస్తుతం అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ తనకు సపోర్ట్గా ఉన్నారు. సో చెప్పండి సార్ అసలు. యాక్చువల్గా ఏంటంటే మాకు తెలియదు అమ్మాయి విషయాలన్నీ. వీళ్ళకి ఉన్న రిలేషన్షిప్ గురించి మాకు తెలియదు. వీళ్ళు ఫ్రెండ్స్గా ఉంటున్నారు అనుకున్నాం. మా అమ్మాయిని మేము ఎంతోమంది ప్రేమించాం. అలాగే మా అమ్మాయి కూడా మమ్మల్ని చాలా అర్థం చేసుకుంటాం. ఇది తెలిసినప్పుడు చాలా బాధపడ్డాం. అయినా వీళ్ళిద్దరూ పొజిషన్ ఎలా ఉందంటే ఒకళ్ళని విడిచి ఒకడు ఉండలేని పరిస్థితి వచ్చేసింది. అది మీకు ఎలా అర్థమైంది? వాళ్ళు చెప్పారా? ఎస్ చెప్పారు. డాడీ కలిసి ఉంటా, లేకపోతే ఏం చేయాలి అర్థం కాల. అర్థం కాక పిల్లల్ని చంపుకోలేక మేము బ్రతుకున్నంతకాలం వాళ్ళు బ్రతుకుండాలని యాక్సెప్ట్ చేశాం. ఎస్, వాళ్ళ మీద ప్రేమ. దట్స్ ఆల్. అంటే సాధారణంగా అంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదు, బట్ కానీ అంటే ఒక ఆడపిల్లని కన్న తర్వాత అమ్మాయికి పెళ్లి చేయాలి, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సడన్గా ఇలాంటి అప్రోచ్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? అమ్మా, ఏదైనా ఫ్యూచర్ని మనం ఎనలైజ్ చేసి చూడలేం. మనకంత జ్ఞానం లేదు. జ్ఞానవంతుడు దేవుడు. ఫ్యూచర్ని ఆయన ఎనలైజ్ చేస్తాడు. మీరు పాస్టర్ అని కూడా చెప్పారు. ఏమన్నా అంటే యాక్చువల్గా ఇంతకుముందు ఏదో బిజినెస్ చేస్తున్న తర్వాత దేవుడు పరిచర్యలోకి వచ్చాను. అది కూడా నాకు ఎక్కడ సర్టిఫికేట్గా లేదు అమ్మా, సర్టిఫికేట్గా లేదు. అయినా కూడా దేవుని గురించి తెలుసు కాబట్టి తెలిసి చెప్తాను అంతవరకే. తెలిసి చెప్తాను అంతవరకే. నాకు పాస్టర్గా ట్రైనింగ్ ఎక్కడ తీసుకోలేని సర్టిఫికేట్స్ కూడా నాకు లేవు. తెలిసిన మాటలు చెప్తాను, దేవుని గురించి చెప్పిన మాటలు చెప్తూ ఉంటాను. సో కాబట్టి ఏదైనా ఫ్యూచర్ అనేది డెవలప్ చేసేది, ఏం చేసేది అనేది దేవుడికి తెలుసు. సో నాకు తెలియదు. సో కాబట్టి వాళ్ళ ఫ్యూచరు దేవుడు ఎలా నిర్ణయించాడో అదే జరుగుతుంది. సో ఇది నిర్ణయించాడు, ప్రస్తుతానికి జరుగుతుంది. కాబట్టి పిల్లల పట్ల ఆశ ఉంటుంది, చూడాలి పిల్లలు, పెళ్ళైతే పిల్లలు, మనవాళ్ళు. సో కాబట్టి వీళ్ళు ఇక్కడ కట్ చేశారు. వీళ్ళు కట్ చేస్తే సరే కాదంటే ఏదైనా అయితే అసలు ఫ్యూచరే ఉండదు కదా, పిల్లలే ఉండరు కదా. ఇప్పుడు కట్ చేస్తాను, మూర్ఖంగా వెళ్ళి కట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, నేను మూర్ఖంగా ప్రవర్తించి కట్ చేస్తాను. కట్ చేయడం కదా కాదు, కట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎన్నో చూస్తున్నాం మనం. ఏదైనా చేసుకుంటే అసలు పిల్లలే ఉండరు కదా, ఫ్యూచర్ సంగతి ఎట్లా చెప్తాను నేను? పిల్లలే ఉండరు. పిల్లలు లేనప్పుడు ఇక ఫ్యూచర్ ఏంటమ్మా? అందుకని పిల్లలు ఉంటే చాలు ప్రస్తుతానికి. ఆ ఫ్యూచర్ దేవుడు డిసైడ్ చేస్తాడు. ఇక నా చేతుల్లో లేదు నేను డిసైడ్ చేయడానికి. నేను ఉన్నంతకాలం నా పిల్లలు ఉంటే చాలు. అర్థమైందమ్మా? పిల్లలు లేకుండా ఫ్యూచర్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? అందుకని పిల్లల్ని బతికించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను తీసుకునే డిసిషన్. ఇప్పటి వరకు అంటే ఇలాంటి స్టోరీస్ బయట ఎప్పుడైనా చూసారా సార్? అంటే ఎలాంటి అప్రోచ్ అంటే ఇంట్లోనే ఇలాంటి ప్రాబ్లం తీసుకొచ్చి బయట చెప్పడం అనేది వేరు, అంటే నార్మల్గా బయట చూడడం. మీరు ఆల్రెడీ పాస్ట్ అంటున్నారు కాబట్టి మీ దగ్గరికి ఎవరైనా రావడం కానీ, గతంలో ఎలాంటివన్నీ ఎవరైనా చూసి అప్పుడు ఏమనుకునేవాళ్ళు? ఇలాంటివి ఏమి లేదమ్మా, ఇలాంటివి మనకేం తెలియదమ్మా అసలు. యాక్చువల్గా ఇలాంటివి తెలియవు. ఏంటంటే మనం
యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదని కూడా తెలుసు, అయినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు సమాజం యాక్సెప్ట్ చూసారుగా ఎంత టార్చర్ పెడుతున్నారో. వాళ్ళ అమ్మగారు వచ్చి చూసారు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. ఇద్దరిని కనపడితే రోడ్డు మీద చంపేస్తానంటున్నారు, బెదిరిస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. వాటన్నింటినీ భరించుకోలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. సమాజం ఎదురు తిరుగుతుంది, వాళ్ళ పేరెంట్స్ ఎదురు తిరుగుతున్నారు, చంపేస్తానంటున్నారు. ఇదొక థ్రెట్. ఏమైపోద్దో మళ్ళీ వీళ్ళని ఆశ్రయించినందుకు వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారని మాకు ఒక థ్రెట్. ఆశ్రయించేటప్పుడు కూడా జ్యోతి చాలా ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళ తండ్రి మీద కానీ, లేకపోతే వాళ్ళ అన్నయ్య సెక్షువల్ హెరాస్మెంట్ చేశారు. అవన్నీ మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు ఎలా షెల్టర్ ఇచ్చారు సార్? ఎప్పటి నుంచి? నేను యాక్చువల్గా అవన్నీ పరిగణలోకి తీసుకోకూడదని తీసుకోలేదు. ఎందుకంటే అవి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు, ఆమె యాక్షన్ తీసుకోవాలి. అవి నేను అనవసరం వాళ్ళ ఫ్యామిలీలో ఎంటర్ అవ్వకూడదని నేను ఆ విషయాలు ఎంటర్ అవ్వలేదు. కానీ నేను ఆ అమ్మాయి చనిపోతానన్న పరిస్థితులు కూడా మా దగ్గర మాట్లాడిన సందర్భాల్లో ధైర్యం చెప్పాం. తప్పమ్మ అలా చేయకూడదు, ఏదైనా ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలి తప్ప అలా చనిపోకూడదమ్మని ధైర్యం చెప్పాము. ఆ ధైర్యం చెప్పడం వల్ల ఆమె కూడా మాకు ఫేవర్గా ఒక కూతురులాగే మా ఇంటి దగ్గర ప్రవర్తించింది. మేము అలాగే చూసాము, మేము అలాగే చూస్తున్నాం కూడా. వీళ్ళిద్దరికి మధ్య రిలేషన్ ఏర్పడింది. ఈ మధ్య చెప్పడం కూడా ఫిజికల్ రిలేషన్ అంటున్నారు, లేకపోతే లివింగ్ లో ఉన్నాం అంటున్నారు. ఇక్కడే ఇంట్లోనే ఉండేవాళ్ళ? లేదమ్మా, ఇక్కడే ఉంటారు ఫ్రెండ్ ఉంటారు. మేము ఏదో బయటికి వెళ్ళినప్పుడు మరి ఎట్లా ఉన్నదనేది మనకి దాని గురించి మాకు పూర్తి డీటెయిల్స్ తెలియదు. యాక్చువల్గా మొన్నటి వరకు కూడా మాకు తెలియదు, వీళ్ళు బయట పెట్టే వరకు మాకు తెలియదు. తెలిసిన ఆ తర్వాత ఏంటని మేము విస్మయం ఉంది, చాలా బాధపడి చింతపడిన తర్వాత పిల్లలు ఏంటమ్మా అని అంటే ఇది నా పరిస్థితి, మరి నేను లేకపోతే నేను చనిపోతాను. ఇది అట్ ద సేమ్ టైం కూడా ఆమె అదే మాట్లాడడం. ఇంతకుముందు కూడా నేను ఇలాగ హెరాస్మెంట్ చనిపోతానంటే ఇంకా ఇద్దరు ఏమైపోతారు, ఆ అమ్మాయి కూడా మరి ఆ అమ్మాయి పోసిన అంటే ఆ అమ్మాయి కూడా లేకపోతే చచ్చిపోతాం, ఇద్దరం కలిసి చచ్చిపోతాం అన్నట్టుగా మాట్లాడు. మా వాళ్ళ చెప్పడం సరేనమ్మా మీరు బ్రతుకుంటే చాలని మేము ధైర్యం చేసి సమాజాన్ని ఎన్నో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారు. సమాజం ఎదిరిస్తుంది, సమాజం దూషిస్తుంది, హేళనగా చూస్తుంది, రకరకాలు చేస్తున్నారు. అయినా కూడా నా పిల్లలు నాకు ఇంపార్టెంట్, వాళ్ళు లేకుండా నాకు ఫ్యూచర్ లేదు. ఇప్పుడు జ్యోతి కూడా మీ కన్న కూతురు లాగా? ఎస్ అబ్సల్యూట్లీ, నా కన్న కూతురే. హైకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఎలా అనిపించింది సార్ మీకు? నాకేమీ హ్యాపీ అనిపించిందమ్మా. ఎందుకంటే నా పిల్లలు నా కళ్ళ ముందు ఉంటారు. జ్యోతి నా కూతురు పల్లవి ఎలాగ నా కూతురు, జ్యోతి కూడా నా కూతురే. ట్రీట్ చేయడంలో కూడా ఇద్దరిని సమానంగానే చూస్తాను. అది నేను చెప్పక్కర్లా, ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయికి తెలుసు ఎలా చూస్తాననేది, ఎలా చేస్తాననేది తెలుసు. సో వీళ్ళిద్దరిని మళ్ళీ ఎక్కడన్నా చేస్తే మరి పిల్లలిద్దరూ ఏమైపోతారు, ఎవరైనా మళ్ళీ ఏదైనా అటాక్ చేస్తే ఏమైపోతారు పిల్లలు అని భయంతో ఇక్కడ షెల్టర్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇద్దరిని ప్రేమగానే చూస్తున్నాను. సో ఫర్దర్గా ఏంటి జ్యోతి పల్లవిలో ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ చెప్పాను కదమ్మా, ప్రజెంట్ ఆ అమ్మాయి సర్టిఫికేట్స్ ఏమో వాళ్ళు ఇవ్వట్లేదు. ఆ అమ్మాయి జాబ్ చేసుకోవాలనుకుంటుంది, ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా కూడా అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నారు. రెండోదేమో మిమ్మల్ని బతకను చంపేస్తాను అంటున్నారు. సర్టిఫికేట్స్ ఉద్యోగం చేసుకొని బ్రతకకుండా వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళే అడ్డుకుంటున్నారు. ఇంకా మా అమ్మాయి విషయం అంటారు, ఆల్రెడీ మీకు చెప్పింది. అమ్మాయి ఏదో చేస్తుంది, ఇద్దరు కలిసి ఉద్యోగం చేసుకుంటే బ్రతుకుతారు, బ్రతికినంతకాలం బ్రతుకుతారు. వాళ్ళకి ఇష్టం ఎంత ఉందో ఎంతకాలం ఉందో తెలియదు. దాన్ని నేను ఫ్యూచర్ నేను చెప్పలేను, చెప్పకూడదు. చెప్పడానికి నాకు తెలియదు కదా, అంత జ్ఞానం నాకేముంటుంది, ఎవరు చెప్పలేరు. ఫ్యూచర్ అనేది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు అంత కొన్ని వేల మంది మధ్య పెళ్లి చేసుకున్న వాళ్ళు ఫ్యూచర్ ఏంటో వాళ్ళే చెప్పలేరు. అంటే నార్మల్గా ఇప్పుడు తను చెప్పడం కూడా LGBTQ దగ్గర నుంచి మేము అవి తెచ్చుకుంటాము అని చెప్పేసి అని అంటున్నారు. అది అసలు మీనింగ్ తెలుసా అండి మీకు? LGBTQ అంటే అసలు ఏమి తెలియవమ్మా నాకు, అసలు అవేమి నాకు తెలియవు. ఆ పర్మిషన్ గురించి కూడా నాకు తెలియదు. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా మేము బ్రతికేస్తాం, జీవితాంతం ఇలా బ్రతికేస్తాం అన్న డిసిషన్లో వాళ్ళు ఉన్నారు. అలాగన్నారని నేను కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సరే బ్రతకడం మేము ఇష్టం, మేము బ్రతుకున్నంతకాలం మీరు బ్రతుకుంటారు కదా, ఆ తర్వాత మీ ఫ్యూచర్ ఏంటనేది మీరే డిసైడ్ చేసుకోండి అని అన్నాను. వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళే చెరువు ఉద్యోగం చేసుకుంటారు, బ్రతుకుతారు. మేము బ్రతుకున్నంత వాళ్ళం మేము వాళ్ళకి తోడుగా ఉంటాము, వాళ్ళ తోడుగా ఉంటాము, అండగా ఉంటాము. వాళ్ళని మా పిల్లలాగా ఇద్దరిని కూడా మా పిల్లలని చూస్తాము. అంటే చాలా మంది తల్లిదండ్రులు కూడా అపోజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జ్యోతి వాళ్ళ మదర్ కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ ఎట్లా పేరెంట్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు, బయట కూడా చాలా మంది ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ ఒకళ్ళ మీద ఒకరికి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి ఫీలింగ్స్ వచ్చే క్రమంలో పేరెంట్స్ సొసైటీ యాక్సెప్ట్ చేయకపోవడాన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకోవాలంటారా, లేకపోతే ఇది తప్పు అని చెప్పి ఖండించాలంటారా? తప్పు అని చెప్పి ఖండించడానికి చట్టమే ఉన్నప్పుడు ఖండించడానికి నేను ఎవరినమ్మా? చట్టం ఆల్రెడీ ఉంది,
చట్టమే అంతమంది న్యాయమూర్తులు, నాలెడ్జీ ఫెలోస్, పెద్ద పెద్ద వాళ్ళు చట్టము ఇచ్చి డిక్లేర్ చేసిన తర్వాత అది తప్పు అని నేను అనడానికి నేను సామాన్యుడిని అనలేను. ఆ చట్టం ఉండకపోతే వాళ్ళ తరఫున తీర్పు వచ్చింది. దాని గురించి నేనేమంటానంటే, మూర్ఖత్వానికి వెళ్ళి పిల్లల్ని పోగొట్టుకోవద్దు. పిల్లల్ని పోగొట్టుకోవద్దు. మనకన్న పిల్లలు, మనం పెంచిన పిల్లలు, మన చేతుల్లో పెరిగిన పిల్లలు. మన మూర్ఖత్వానికి వెళ్తే మన పిల్లలు ఏదైనా చేసుకుంటే ఏ ఒక్కరిని తీసుకురాలేం. అలాగే మూర్ఖత్వానికి వెళ్ళిన పేరెంట్స్ వెళ్ళారు, అటుపక్క ఇటుపక్క, ఒక పక్క వెళ్ళిన వాళ్ళు ఏం చేయలేక అర్థం లేక సూసైడ్ చేసి చచ్చిపోయిన చాలా మంది. ఎవరైనా తీసుకొచ్చారా? చట్టం తీసుకొచ్చిందా? పోలీసులు తీసుకొచ్చారా? న్యాయ వ్యవస్థ తీసుకొచ్చిందా? పేరెంట్స్ తీసుకొచ్చారా? సమాజం తీసుకొచ్చిందా? ఎవరినైనా తీసుకురాగలరు. ఎవరైనా, ఈ సమాజం కానీ, చట్టం కానీ, న్యాయమూర్తులు కానీ ఎవరు కూడా చనిపోయిన వ్యక్తుల్ని తిరిగి తీసుకురాగలరా? వాళ్ళు బ్రతికుండగానే మనము పిల్లల్ని ప్రేమించిన వాళ్ళు, నిజంగా ప్రేమించిన వాళ్ళు అయితే వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ ఆలోచనల్ని మనము గౌరవించే వాళ్ళగా ఉండాలి తప్ప వ్యతిరేకించే వాళ్ళగా ఉండాలి. ఒకవేళ వ్యతిరేకిస్తే సాల్వ్ అవుతుంది అనుకుంటే పర్వాలా, సాల్వ్ అవ్వకుండా అది వికటిస్తే కోల్పోతాం. కోల్పోయిన తర్వాత ఎవరిని తీసుకురాగలం? తీసుకురాలేనప్పుడు నేను బలవంతం చేసి ఆ పరిస్థితిని వికటించేటట్టు నేను ఎట్లా చేసుకోగలను? నేను చేసుకోలేను కాబట్టి వికటించేటట్టు చేయకోకుండా స్పందించి పిల్లల్ని పోగొట్టుకోకూడదు అన్న ఒక్క ఉద్దేశంతో నేను దీనికి మీ ఇష్టం తల్లి. చాలా మంది అసలు ఇంట్లో నుంచి బయటకే పంపించేస్తూ ఉంటారు ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పటికీ. కానీ లేకపోతే అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలా మారే క్రమంలో కూడా అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు ఆ బిహేవియర్ చూసి కూడా చాలా మంది బయట. కానీ మీరు చాలా ధైర్యంగా పిల్లలిద్దరిని కాపాడుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. సొసైటీకి కూడా ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? అంటే ఈ ఇన్సిడెంట్ నిజంగా పిల్లల్ని ప్రేమించే పేరెంట్స్ నిజంగా ప్రేమిస్తే, నిజంగా వాళ్ళ మీద ప్రేమ అంటే ఉంటే పిల్లల కోసం ఏదైనా చేస్తారు. నేను అదే చేశాను. నేను నిజంగా ప్రేమించాను కాబట్టి ఆ ప్రేమ విలువ, ఆ ప్రాణం విలువ, వాళ్ళు ఏదైనా అయితే ఆ ప్రాణాన్ని నేను తీసుకురాలేను. ఆ ప్రాణం విలువ నాకు తెలుసు కాబట్టి దేవుడు పోసిన ప్రాణాన్ని నేనే వాడి మధ్యలో తీయడానికి. ఆయనే డిసైడ్ చేస్తాడు ఫ్యూచర్ని. ఫ్యూచర్ని చూసే జ్ఞానం మనిషికి లేదు, దేవుడికి ఒక్కడికే ఉంది. దేవుడే చూస్తాడు. దేవుడు ఏం నిర్ణయించాడో అదే జరుగుద్ది అని నేను సరెండర్ అయిపోయానమ్మా. అంతకు మించింది ఏమి లేదు. నా పిల్లల్ని ప్రేమించాను కాబట్టి ప్రేమ వల్లే సరెండర్ అయ్యా. తప్పదు, లేకపోతే పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే నేనేం చేయను? ఏం సాధిస్తాను? పోగొట్టుకొని ఏం సాధించలేను కదా. వాళ్ళు పోగొట్టుకున్న సాధించింది నా మూర్ఖత్వం ద్వారా. వాళ్ళు పోగొట్టుకుంటా, ఆ అమ్మని, మా అమ్మని పోగొట్టుకోవడం వల్ల నేనేం సాధిస్తాను? ఒంటరిగా బ్రతకడమే తప్ప, బ్రతికినంతకాలం ఏడుస్తూ బ్రతకడం తప్ప. అటువంటి బ్రతుకు అవసరమా? అటువంటి బ్రతుకు నాకు వద్దు. నేను బ్రతుకున్నంతకాలం ఆ కూతురుతో కలిసి సంతోషంగా బ్రతకాలి. నేను చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ నేనేం చేయలేను. దేవుడే డిసైడ్ చేస్తాడు. వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు చూసుకుంటారు. దట్స్ ఆల్, అంతే, ఇంకేం లేదా. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, అయితే జ్యోతి పల్లవిల లవ్ స్టోరీ అయితే కనుక ఎక్కడి వరకు వెళుతోంది ఏంటి అనేది అయితే అటు పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం మనతో ఇద్దరు ఉన్నారు, ఇద్దరితో మాట్లాడాము, వాళ్ళ తండ్రితో కూడా మాట్లాడాము. జ్యోతి పల్లవి ఇద్దరు కూడా కలిసి ఉంటాము అని చెప్పి చాలా స్ట్రాంగ్గా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటువైపు జ్యోతికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే కనుక జ్యోతి అటు హైకోర్టు నుంచి కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి అందులో నిర్భయంగా అయితే కనుక ఫైట్ చేసి బయటకు వచ్చి ఆ ఆర్డర్ అయితే కనుక తనకు అనుకూలంగా వచ్చే విధంగా ఫైట్ చేసి మరి బయటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ చూడని విధంగా అయితే కనుక ఇద్దరు ఆడపిల్లలు, అది కూడా బెజవాడ నుంచి అయితే కనుక వాళ్ళిద్దరూ చాలా ధైర్యంగా పోరాడి వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి అయితే కనుక సమన్లు తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అటు పేరెంట్స్ కానీ ఇటు సొసైటీని కానీ ఎదిరించి మేమిద్దరం బతుకుతాం అని చెప్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది.